బొక్కలు కింద కండి టైం అయిపోతుంది బండి ముందుగా సార్ మీరు సార్ కొంచెం సైడ్ సార్ సైడ్ సార్ సైడ్ అన్నా ఏమైపోతుంది బండి 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 नमस्कार हेलीकॉप्टर కోఆర్డినేట్ చేసుకోండి. అక్కడ కూడా అంత స్లమ్ సెక్స్ అవ్వకుండా ఇందాక తుమ్మల గారు నేను అనుకున్నట్టు ఎక్కడ మిస్ కావద్దు. డిస్టెన్స్ ఉన్న ప్రాంతం ఒక 100 హౌస్ హోల్డర్స్ ఉన్నారు అనుకుంటే గ్యాదర్ చేసి క్రౌడ్ ని డిస్టర్బ్ చేసేదానికంటే స్ట్రిక్ట్ హౌస్ హోల్డ్స్ పరంగా చూసుకుంటే 4,200 దాంతోపాటు పేరాయి కూడా ఉంది సార్. 1,554 ఉన్నాయి సార్. ఈ అషరాపేట పెద్ద ఉంది కాబట్టి నేనే పర్సనల్గా టీం తీసుకున్నాను సార్. ఇక్కడ మేము 4 days డిప్లాయ్ చేసుకున్నాం సార్. ఇక్కడ 4 days అక్కడే ఉంటాం సార్. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంపీఓ. ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏదైతే ఉందో, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏ 6 గ్యారెంటీలు ఇచ్చారో ఇందాక మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు మా సహచర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల లోపే 6 గ్యారెంటీల మీద కేబినెట్ మీటింగ్ పెట్టుకొని వాటికి
భద్రత కల్పించే, చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేబినెట్లో మొట్టమొదటిగా చేసుకున్నాం. అంటే మా చిత్తశుద్ధి ఎలాంటిది, మేమిచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలని తహతహలాడుతున్నాం. ఈ హామీలకి ఆర్థికపరమైన అంశాలు అనేకమైన ఉన్నా, అనేక ఒడదొడుగులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా ఈ 6 గ్యారంటీలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా మొదటి 2 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలని మాటలతో కాకుండా చేతలతో చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం కలెక్టర్లని, జిల్లా టాప్ అఫీషియల్స్, ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దానిలో దిశగా ఎలా ప్రయాణం చేయాలి అనేది దిశని నిర్దేశించడం జరిగింది ఆ సభలో. దాంట్లో భాగంగానే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలకి సంబంధించిన అప్లికేషను ప్రజాపాలన అనే టైటిల్ ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మంత్రిగా కోమటిరెడ్డి గారు జిల్లాలోని ముఖ్య అధికారులందరినీ పిలిపించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మన కలెక్టర్ గారికి, ఎస్పీలకి చెప్పాం. జిల్లా అధికారులకు కూడా చెప్పాలి అనే ఒక ముఖ్య ఆలోచనతోనే ఈరోజు విస్తృత స్థాయి 2 జిల్లాలకు సంబంధించిన సమావేశాన్ని ఇంతకుముందు నిర్వహించుకున్నాం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానాలు, ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటుంది, ఇది ప్రజా పాలన, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే దాన్ని 27వ తారీఖు అంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా మంత్రివర్గ సహచార మంత్రివర్గంలో సభ్యులు అందరం కలిసి ఏ అప్లికేషన్ అయితే 28వ తారీఖు నుంచి గ్రామాలలో, డివిజన్లలో, వార్డులలో, మారుమూల తండాలలో, గూడెలలో, చివరికి అడవి ప్రాంతంలో ఉన్న చెంచుల దగ్గరికి కూడా వెళ్ళి అధికారులు వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసి వారికి కావలసిన అవసరాలని నెరవేర్చడం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు, బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్కి రిసీట్ కూడా ఇవ్వటం జరుగుద్ది. 6 గ్యారంటీలు చేసే ప్రజల గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు అందరం రాత్రి పగలు గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ తప్పులు కుంటి షాకు చూపించి తప్పించుకోవాలని ఈ ప్రభుత్వం అనుకోవటం లేదు. నిన్ననో మొన్ననో గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని చూపించారు. మేము చూపించిన అన్ని తప్పులుగా ఉల్టా చూపించారు. వాళ్ళ స్కిన్ను కాపాడే కార్యక్రమం తప్ప అది నిజము కాదు. అసెంబ్లీ సాక్షిగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు, పవర్ మంత్రి గారు 2 వైట్ పేపర్లు, 2 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. ఒకటి ఆర్థిక పరమైన అంశాల మీద, రెండవది పవర్కు సంబంధించిన అంశాల మీద. ఆర్థిక పరమైన అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును గత ప్రభుత్వం ధనిక రాష్ట్రమని చెప్పిన వారే సుమారు 6,71,000 కోట్లు కొల్లగొట్టి అప్పులు చేశారు అనేది అసెంబ్లీ సాక్షిగా రుజువు చూపించాం. దానికి వారు అసెంబ్లీలో నిలవలేక బయటికి పోయి ఇదంతా శుద్ధ తప్పు అంటారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అదే రకంగా పవర్ మీద మేము 24 గంటల జిగేల్ కరెంట్ ఇచ్చామని చెప్పారు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ప్రశ్నించినంత వరకు లాగు బుక్కులు సబ్స్టేషన్లో ఉన్నాయి. ప్రశ్నించిన తర్వాత ఆ లాగు బుక్కులు కనపడకుండా మాయమైపోయాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే, మీరు ఏ తప్పు చేసి ఉండకపోతే
లాగ్ బుక్కుల సబ్స్టేషన్ నుంచి ఎందుకు మాయం చేశారు అని గత ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి గారు ప్రశ్నించారు, కోమటిరెడ్డి గారు ప్రశ్నించారు. దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఏం సమాధానం చెప్తారంటే మేము 24 గంటలు కరెంట్ ఇచ్చాం అని చెప్తారు. ఎక్కడో మా ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఒక సందర్భంగా మాట్లాడిన ఒక కంటిన్యూటీ ఫ్లోలో మాట్లాడిన దాన్ని ఒక క్లిప్ ఓపెన్ చేసి కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తుంది అని ఒక సొల్లు స్లోగన్ జనమలోకి తీసుకెళ్లిన జనము దాన్ని నమ్మల. కాంగ్రెస్ అంటేనే ఫ్రీ పవర్ అంటేనే కాంగ్రెస్, ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ అని నమ్మారు. కాబట్టే తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు.